స్నేహ, ఇంటికి పెద్ద దిక్కు దూరమైతే ఆ తర్వాత కుటుంబం పడే కష్టం ఎట్లుంటదో మేం చాలా అనుభవించినాం. బతికేంత డబ్బు మన కాడ లేకపోతే ఈ సమాజం చూసే చూపు ఎట్లుంటదో మాకు తెలుసు. గా బాధ నువ్వెప్పటికీ చూడకూడదనే మంచి ఉద్దేశంతోనే ఈ పైసలు నీకిచ్చాడుది. దయచేసి తప్పుగా అనుకోకుండా ఈ చెక్కని తీసుకో స్నేహ. కావేరి అమ్మా, మీరు డబ్బులు ఇస్తుంటే ఎందుకో నన్ను మీరు ఈ కుటుంబం నుంచి వేరు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నా మనసు ఎంతకి ఒప్పుకోవట్లేదమ్మా. వద్దు, నేను డబ్బు తీసుకోలేనమ్మా. స్నేహ, నువ్వెప్పటికీ మా నుంచి వేరు కాలేవు. నువ్వు అట్లా అనుకోవద్దు. మేమిచ్చే గీ పైసలు మీ బాపు విషయంలా మా శివ ఏదో తప్పు చేసిండనో, నువ్వు కేసు వాపస్ తీసుకున్నావనో కాదు. నువ్వు మా ఇంటి పిల్లవు అన్న బాధ్యతతోనిస్తున్నాము. స్నేహ, రేపు నా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళకి మేము ఖర్చు చేసే ప్రతి రూపాయికి నువ్వు ఏ పేరు పెడతావో మా ఇంటి నుంచి మీకిస్తున్నా గీ పైసలకు కూడా గదే పేరుంటది బిడ్డ. నువ్వు నా కడుపున బుట్టకపోయినా నా బిడ్డలతోనున్న బంధమే నీకు ఇంటితోనున్నది. ఇవాళ మేమిచ్చే గీ పైసలు పుట్టింటి నుంచి నిన్ను అత్తారింటికి పంపేయనీకి గాని నిన్ను ఇంటి నుంచి దూరం చేయనికి కాదు.